తెలంగాణ రాష్ట్ర ఎంపీటీల సంఘం ఆధ్వర్యంలో స్థానిక మంత్రివర్యులు హరీష్ రావు గారిని మా యొక్క నిధుల గురించి విడుదల గురించి కలవడం జరిగింది. ఎందుకంటే మాకు ఏ ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా విలేజ్లోకి వెళ్ళినప్పుడు నిధుల కొరత గురించి మరి ఏం చేసిరనే చెప్పి మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది సార్ అని చెప్పి మేము విన్నవించుకుంటే మరి మన మంత్రి హరీష్ రావు గారు మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, మీకు కుర్చీ లేదు, ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ కుర్చీ లేదు, మీకు చెప్పిన మా ఇదివరకు గతంలో ఉండే నా కుర్చీ ఇప్పుడు కుర్చీ గురించి అడుగుతారని చెప్పి మమ్మల్ని కించపరిచే విధంగా ప్రతి ఎంపీటీసీకి జెడ్పీటీసీని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి అలాంటి మంత్రి హోదాలో ఉండి ఈ విధంగా మమ్మల్ని కించపరచడం నిజంగా మా ఆత్మ క్షోభిస్తుంది. మనకు తెలంగాణ వచ్చింది మన ఆత్మగౌరవ నినాదం గురించి, మన ఆత్మగౌరవం గురించి, స్వపరిపాలన గురించి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి రాష్ట్రంలో మరి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమైన మేము ఎంపీటీసీలుగా మేము ఎలక్ట్ అవ్వడం జరిగింది. మా యొక్క నిధుల గురించి మాట్లాడితే ఈ విధంగా మాట్లాడడం నిజంగా ఆయన మంత్రి హోదాకు నిజంగా ఆ స్థాయి తగదని తెలియజేస్తూ మరి మా ఎంపీటీసీలం రేపు జరగబోయే కార్యాచరణ కూడా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో మరి ఏ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వారి యొక్క వాయిస్ని వినిపించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా సరే మరి మా వంతు మా యొక్క వాయిస్ని వినిపిస్తామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. ఎంపీటీల సంఘం ఆధ్వర్యంలో స్థానిక మంత్రివర్యులు హరీష్ రావు గారిని కలవడం జరిగినది. మరి ఈ కలయికలో భాగంగా మాకు కేటాయించినటువంటి గత 6 నెలల కింద 500 కోట్ల రూపాయలు ఎంపీటీసీల కోసమై నిధుల కోసమై కేటాయించడం జరిగింది. కేటాయించిన రూపాయలను విడుదల చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మరి ఎంపీటీసీలను కించపరిచే విధంగా మా యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా మరి మన హరీష్ రావు గారు మాట్లాడడం మాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మేము ఇక్కడ కలిసిన ప్రతి ఎంపీటీసీ మరి మేమందరం టీఆర్ఎస్ కార్యకర్తలమే, టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళం కాబట్టి మరి మర్యాదపూర్వకంగా మరి మేము మన మంత్రి గారిని వేడుకోవడం జరుగుతున్నది. ఇలాంటి పదజాలం వాడి మా ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కుర్చీ లేదు, మీకు ఫస్ట్ పోటీ చేసేటప్పుడు తెలియదా మీకు అని చెప్పి మమ్మల్ని నిందించడం జరిగింది. ఇలాంటి వైఖరి నిజంగా ప్రతి రాష్ట్రంలోని ప్రతి ఎంపీటీసీ ప్రతి జెడ్పీటీసీ ఖండించాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారు కూడా మరి వారి ప్రస్తావన తీసుకొస్తూ ఈ యొక్క ఊడిపోయే పదవిని మీకు ఈ పదవినే లేకుండా ఊడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ ఊడగొట్టే ప్రయత్నానికి నిధులు ఎందుకు అడుగుతారని చెప్పి కూడా మరి మన మంత్రి గారు మాట్లాడడం జరిగింది. మరి అలాంటి మేము పార్టీ జెండా మీద మేము గెలవలేదు, జెండాని గెలిపించిన ఎంపీటీసీలా మేము ప్రతి పార్టీ ఏ పార్టీకి చెందిన ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పార్టీ జెండా పట్టుకొని విలేజ్లలో మరియు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో తిరగడం జరుగుతుంది, పార్టీని కాపాడడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులను మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం నిజంగా శోచనీయం. ప్రతి ఎంపీటీసీ ప్రతి జెడ్పీటీసీ వారి మండలాల్లో వారి మండలాల్లో ఖండించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి మన ఎంపీటీసీ పదవి ఏ రోజైనా మా ఆత్మగౌరవం కోసం మాకు ఒక చిన్న స్థానాన్ని మా గ్రామ పంచాయతీలో కల్పించాలని అడిగితే కుర్చీ లేదని ఆ విధంగా మాట్లాడడం మమ్మల్ని బాధించిందని తెలియజేస్తూ మరి మన ముఖ్యమంత్రి గారి ప్రస్తావనకు వచ్చి మరి మేము కూడా మీ యొక్క పదవే లేకుండా చేస్తా అన్నప్పుడు మరి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఒక ఎమ్మెల్యేనే గెలవడమా? మరి ఎమ్మెల్యేగానే ఒక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటే మా ఎంపీటీసీలం జెడ్పీటీసీలం ఎందుకు? మరి మా అవసరం మీకెందుకు? రేపు జరగబోయే ఎలక్షన్లలో కానీ మేము కూడా సహకరించమని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాము.